ఏపీలో డ్రగ్స్ వినియోగం కలకలం రేపుతుంది. పెద్ద ఎత్తున గంజాయి డ్రగ్స్ పట్టుబడుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 గ్రాముల MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 2 బైక్లు, సెల్ ఫోన్స్ ను పోలీసులు సీజ్ చేశారు. గుంటూరులో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ చెప్పండి. హైదరాబాద్ లో ఉన్న కల్చర్ గుంటూరు కూడా చేరిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్ లో ఇప్పటికే హైదరాబాద్ కి పరిమితమైన డ్రగ్ కల్చర్ గుంటూరుకు వచ్చింది. అయితే అనంతవరపాడు రోడ్డులోని మారుతి టౌన్షిప్ లో వాటర్ ట్యాంక్ దగ్గర డ్రగ్స్ అమ్ముతున్నారన్న సమాచారం సెబ్ అధికారులకు అందింది. దీంతో ఒక్కసారిగా సెబ్ అధికారులు అలర్ట్ అయ్యారు. 3 స్పెషల్ టీముల్ని రంగంలో దించారు. అయితే ఆ వాటర్ ట్యాంక్ దగ్గర డ్రగ్స్ అమ్మడానికి రెడీగా ఉన్న ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళలో ఒకడు వినయ్, మరొకడు షేక్ రోషన్. వీళ్ళిద్దరూ ఏటీ అగ్రహారానికి చెందిన వ్యక్తులు. వీళ్ళ నుంచి 5 గ్రాములు MDMA అనే డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటుగా ఒక బైక్ ను 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే మొదటి నుంచి కొంతకాలం నుంచి వినయ్ హైదరాబాద్ నుంచి ఈ MDMA తీసుకువచ్చి ఆయన వినియోగించడంతో పాటు కొంతమంది ఇక్కడ అలవాటు పడిన డ్రగ్కు అలవాటు పడిన వ్యక్తులకు విక్రయిస్తున్నట్లు కూడా విచారణలో తేలింది. దాంతో రోషన్ కూడా ఇదే పనిని కొనసాగిస్తున్నారు. వినయ్ దగ్గర డ్రగ్ తీసుకుని ఇతరులకు అమ్ముతూ ఉన్నారు. హైదరాబాద్ లో బలరాం అనే వ్యక్తి దగ్గర నుంచి డ్రగ్ తీసుకువచ్చి ఇక్కడ అధిక రేట్లకు అమ్ముతున్నట్లు కూడా సెబ్ అధికారుల విచారణలో తేలింది. ఇంకా పూర్తి స్థాయిలో సెబ్ అధికారులు విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అశోక్.